దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం తెరవండి, దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యం చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం తీయండి. 15వ వచనం నుండి 17వ వచనం వరకు నేను చదువుతాను, ఆలకించండి. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 15వ వాక్యం నుంచి 17వ వచనం వరకు. పోయిన ఆదివారం ఏ వాక్యం చెప్పుకున్నామో గుర్తుందా? పోయిన ఆదివారం ఏ వాక్యం చెప్పామో గుర్తుందా అని అడగడం మానేసిన దగ్గర నుంచి అందరూ మర్చిపోయారు. ఎవరా చెప్పు. మేలు చేయు గాయములను స్వస్థపరిచే దేవుడు. అది గాయాలు కూడా మనకు మేలు చేస్తాయని పోయిన వారం విన్నాం కదా. మీరు ఏం చేయాలంటే ఏ వారంకి ఆ వారం మర్చిపోవాలా, చెప్తున్నా ముందుగానే. ఏ వారం ఆ వారానికి మీరు మర్చిపోవాలి. దీవెనక్క పొరపాటును గుర్తుపెట్టుకున్నారనుకోండి, నోట్స్లో రాసుకుంటే మీరు భయంకర శాపాలు వచ్చేస్తాయి. వాక్యాలు మనం ఎప్పటికప్పుడు మర్చిపోవాలి. అంతే కదా. నోట్సులు తెచ్చుకొని గుడిగుడి అక్షరాలతో రాసుకోవాలా. వచ్చిన కాడికే మీ ఇంట్రెస్ట్ని దేవుడు చూస్తాడు, మీ ఆసక్తిని దేవుడు చూస్తాడు. ఆ రెఫరెన్స్లు రాసుకొని, అంశం పేరు రాసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకుని 2 సార్లు చూసుకుంటే ఏమవుద్దో పాపం. నీ వాక్యమే నా బాధలో నెమ్మది కలిగించినది అంటాడు దావీదు గారు. నీ వాక్యమే నా బాధలో ఏం కలిగజేసింది? నెమ్మది. బాధల్లో నెమ్మది కలుగు చేసేది వాక్యం. ఆ వాక్యాన్ని స్టోర్ చేసుకోవటం మంచిదక్క. కాబట్టి ఈ వారం కూడా జాగ్రత్తగా వినండి. మంచి వాక్యాన్ని ప్రభు మీకోసం సిద్ధపరిచాడు, మీరు జాగ్రత్తగా వినాలా. ఇప్పుడు నేను చదువుతాను. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 15 నుండి 17 దాకా. దైవజనుడైన అతని పనివాడు పెందల కడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. గుర్రాలు రథాలు గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుము అని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. చదివిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమగునట్లు బోధించి, వాక్యపు లోతులలో వాక్యపు బిడ్డలారా,
ఆకాశం నుంచి భూమి మీదకి అగ్నిని దింపిన ఏలియా గారి దగ్గర ట్రైనింగ్ అయ్యాడు. అగ్నిని దింపాడు అంతే ఏలియా గారు. ఆయన దగ్గర ట్రైనింగ్ పొంది ఈయన చిన్న కాదు, ఈయన ఆయనకంటే ఏలియా గారి కంటే రెండింతల అద్భుత కార్యాలు చేశాడు అనమాట. విషపూరితమైన ఎరుకో పట్టణ నీళ్ల కొమ్మేసి మధురంగా మార్చేశాడు. యేసునామమున ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎరుకో పట్టణంలో నీళ్ళని ఎటైపోయిందన్న, అది మన సందర్భం కాదు, అయినా చెప్తా. నీళ్ళన్నీ చేదు, విషం, తాగినోళ్ళు ఇబ్బంది అయిపోతుంది. నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, ఊరికి పనికి రావట్లా. దైవజనుడి దగ్గర ప్రార్థన చేస్తే వచ్చి చెప్పుకుంటే దైవజనుడు వెళ్ళి ఒక చిన్న కొమ్మ తీసుకొని ప్రార్థన చేసి నీళ్ళలో వేసాడు. చిన్న కొమ్మ. నాకు సమాధానం చెప్పండి, కొమ్మ వల్ల నీళ్లు ఎలా పరిశుద్ధపరచబడ్డాయి? హలో, దేనివల్ల? చిన్న కొమ్మ, ఆకులు, చిన్న చుట్టుకున్న కొమ్మని ఇంచి ఆ కొమ్మ ప్రార్థన చేసి నీళ్ళలో వేసాడు. నీళ్లు ఆ రోజు నుంచి మధురంగా మారిపోతే గత 4000 సంవత్సరాలుగా ఇప్పటికి కూడా నీళ్లు మధురంగానే ఉన్నాయి. ఈరోజు మనం ఎరుకో పట్టణంగా పోయినా అక్కడ మనం ఆ నీళ్లు తాగొచ్చు. దేవుని స్తోత్రం కలుగునగాక. అది ఎలీషా ఓట అంటారు. ఇప్పటికే మధురంగా ఉన్నాయి. జరిగి 3000 సంవత్సరాలు పైన అయిపోతుంది. కొమ్మ ద్వారా నీళ్ళు ఎట మధురం అవుతాయి? దాన్నే విశ్వాసం అంటారు. అంతేనా? చనిపోయిన ఒక వ్యక్తిని, అబ్బాయిని, అంటే ఎలీషా ప్రవక్తని చేర్చుకున్న షూనేమీరాలకి అబ్బాయి పుడితే వాడు తలనొప్పి వచ్చి వాడు చచ్చిపోతాడు. చనిపోయిన ఆ పిల్లవాడిని రూములోకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఎలీషా ప్రార్థన విని ఆ బిడ్డను బతికించినట్టు చెప్తుంది వాక్యం. సచ్చినోడిని బ్రతికించిన ప్రార్థన ఎవరిది? చెప్పుకోవడానికే పనికొస్తాయి మనకి. మన రోజుల్లో చూస్తాం. అసలు మన రోజుల్లో చూడాలంటే ఎలీషాలు కావాలి, ఎలీషా వంటి ప్రవక్తలు కావాలి, అలా నమ్మేవాళ్ళు కావాలి, విశ్వసించేవాళ్ళు కావాలి. బిడ్డ, బైబిల్లో 3 చోట్ల ఆనంద తైలం అనే పదం ఉంది. మనం ఏం పెట్టాలి? ఏ తైలం పెట్టాలి? ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్ అంటారు. ఆనంద తైలం. మీ తలల మీద ప్రోక్షించబడుతున్న తైలం ద్వారా మనకు ఆనందం, రోగాలు తొలగిపోయి ఆనందం కలుగుతుంది, కన్నీళ్లు తొలగిపోయి క్షేమం కలుగుతుంది. బిడ్డలారా, నమ్మి
వస్తుంటే వీళ్ళు వస్తూ ఉన్నారు, ఒరే ఒరే రాయి రే పదం దొరికిద్దాం కానీ పని అని ఆ శవాన్ని గుంటలో పెట్టేసి రాయి దొల్లించకుండా పరిగెత్తున్నారు భయానికి. అంతలో ఏం జరిగింది తెలుసా? ఈ శవం ఎముకలకు తగిలింది. ఆ ఎవరి ఎముకలు? ఎలీషా ప్రవక్త ఎముకలు. ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త ఎముకలకు తగిలిందో ఈ బాడీ, సచ్చినోడు యేసు నామములో లేచి నిలబడ్డాడు. ఆమె చెప్పండి గట్టిగా, కొట్టో చప్పట్లు, కొట్టో కొట్టో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎముకలలో కూడా జీవం ఉండే ప్రవక్త. కనుక పాయింట్, ఆ వ్యక్తి రోగంలో ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని బాగు చేయలే, ప్రవక్తని. కాబట్టి రోగాలు రావు అనుకోకూడదు, వస్తాయి. బాగు చేయాల్సింది మాత్రం దేవుడే. విశ్వాసంతో పూసుకోవాల్సిన బాధ్యత మంది. తాకాల్సింది ఎవరు? దేవుడు. ఖచ్చితంగా తాకుతాడు. కొన్నిసార్లు ఆయన చేయడు, మనం సైలెంట్ అయిపోవాలి. ఆయన ఎవరు ముడతాడో వాళ్ళే బాగవుతారు. ప్రతి ఆదివారం వచ్చిన వాళ్ళంతా బాగైపోయారు అనుకో మన చర్చిలో. ఇక మన చర్చిలో జనాభా చాలరింక. ఇంక ఈ ఊరంతా కూర్చోబెట్టాలి మనుషుల్ని. ఊరంతా కూర్చోబెట్టి ఒప్పుకుంటారా? ఊరు బయటికి పోవాలి. వచ్చిన వాళ్ళంతా బాగైపోతున్నారు అనుకో, ఇక నెల్లూరులోని చర్చిలన్నీ ఖాళీ. వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు 5 మందో 10 మందో బాగైతే పర్వాలే, వచ్చిన వాళ్ళందరూ బాగైపోతున్నారు అనుకో, నెల్లూరులోని చర్చిలని ఖాళీ. ఇశ్రాయేల్ పాస్టర్లోని దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేల్ పాస్టర్లో దేవుడు ఉంటాం కాదు, ఇశ్రాయేల్ పాస్టరే దేవుడు. ఇశ్రాయేల్ దేవుడు ఓ నమః, ఇశ్రాయేల్ దేవుడు నమః, ఇశ్రాయేల్ దేవుడు నమో నమః. ఇదే పని. మన వాళ్ళకు ఉండే చెడ్డ జబ్బని తెలిస్తే మనిషినే దేవుని చేసేస్తారు బాగైతే. అందుకే చూడండి, మన ఇండియాలో దిగంబర స్వాములు కూడా పూజిస్తుంటారు. దిగంబర స్వాముల్ని బట్టలు లేకుండా ఉండేవాడు కూడా పూజిస్తుంటారు. పోయి వేస్తూ ఉంటారు పొగ. మనుషులు దేవుడు చేయటంలో మన దేశం ఫస్ట్. అందుకని వచ్చిన వాళ్ళందరూ బాగు చేయడు దేవుడు. ఇక్కడ 100 మంది ఉంటే 100 మందిలో 2 3 ఆరాధనలో దేవుడు తాకుతాడు. ఒక్కొక్కసారి ఒక్కరినే తాకుతాడు. ఆమేనండి. ఒకసారి 10 మందిని తాకుతాడు. ఒకసారి అసలు ఎవరినే తాకడు. అది ఆయన ఇష్టం. అయితే తాకడం మాత్రం మాండ. ఆయన నమ్మకాన్ని బట్టి, విశ్వాసమును బట్టి బాగు చేసుకుంటూ వెళ్తాడు. ఒకరోజు యేసుక్రీస్తు వారు ఒక ఆరాధనలో మందిరంలో వాక్యం చెప్తా ఒక ఆమె లేమన్నాడు. మో పైకి లేయ్ అన్నాడు. ఆమె పైకి లేస్తే నడువు నుంచి కిందకు వంగిపోయి ఉంది ఆమె. ఏమంటారు? నడువు నుంచి వంగిపోతే ఏమంటారు? వాళ్ళని ఏమంటారు? ఆరోగ్యవంతమైన మనిషి అంటారా? గూని మనిషి. చూసిన వాళ్ళందరూ నవ్వుకున్నారు ఆమె లేచేసరికి. వంగి 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 రాయిట్రా రామా రామట్రా అని పిలిచాడు. అప్పటికి ఆమె 18 సంవత్సరాల నుంచి చర్చికి వస్తుంది. చెప్పాలి, ఎన్ని సంవత్సరాల నుంచి? మనం మేలులు చేస్తేనే చర్చికి వస్తాం, మేలు చేయకపోతే డుంబా కొట్టడమే చర్చిలకి. కానీ ఆమె జరిగినా జరగకపోయినా, తాకినా తాకకపోయినా, మేలు వచ్చినా మేలు కలగకపోయినా, రోగం బాగైనా
ఎవరు చెప్పండి అన్నాడు సిరియా రాజు. అమ్మా, ఈ సంగతులన్నీ మనం చదివిన వాక్యాన్ని పైన ఉంటాయి. అప్పుడు వెంటనే వాళ్ళలో ఒకడు అంటున్నాడు, ఓ రాజా, ఓ పిచ్చోడా, ఓ రాజా, పిచ్చు రాజా, ఓ పిచ్చు రాజా, ఓ తొగ్లకు, ఓ పిచ్చి తొగ్లకు, ఇనో మనం మాట్లాడుకునే మాటలు ఇక్కడి నుంచి అక్కడ చెప్పేవాళ్ళు ఎవరూ లేరు, కానీ ఇజ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆమేనండి. ఇజ్రాయేల్ ఎవరన్నారు? ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త నువ్వు గదిలో మాట్లాడుకునే మాటలను కూడా దేవుడి ద్వారా తెలుసుకొని పోయి రాజు చెప్పేస్తున్నాడు. ఏందిరా అంత శక్తిమంతులు ఉంటారా? అవును రాజా, నువ్వు ఏమైనా అనుకో చెప్పేస్తాడు. అక్కడ అతనికి అంత శక్తి ఉంది, అతనికి అంత కృపించినాడు దేవుడు. అంటే సిరియా రాజు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఇదే సంగతి మరి ఎలీషా ప్రవక్త దేవుడు చెప్పేస్తున్నాడంట. నిజమే, ఆ మాట చెప్పాడు కాబట్టే ఇజ్రాయేల్ రాజుకు వర్తమానం పంపి తన ప్రజలను రక్షించుకున్నాడు. అంటే దేవుడికి ఎలీషా ప్రవక్తకి డీప్ స్నేహం ఉందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళిద్దరు బాగా మాట్లాడుకుంటారు, దేవుడు, ఎలీషా ప్రవక్త. ఇది ఒక సబ్జెక్టు, ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏమొచ్చిందంటే, అంటే మన ఇజ్రాయెల్ దేశాన్ని జయించాలంటే మన మాటలన్నీ అక్కడ చెప్పేసేవాడు ఉండకూడదు. వాడిని ఎత్తేయాలరా. రే ఎక్కడుంటాడు రా ప్రవక్త, ఎక్కడుంటాడు రా, కనుక్కోండి రా. అయ్యా మనకే దగ్గరలో దోతానులో ఉన్నాడయ్యా, తెలిసింది మనకి విషయం. అట్టయితే రే రథాలు తీసుకోండి, సైనికులు తీసుకోండి, కత్తులు తీసుకోండి, గురిలు తీసుకోండి, మొత్తం రౌండ్ వేసేయండి ఆ పట్టణాన్ని. ఎట్లాగైనా మీరు వాడిని పట్టుకురావాలి, ఆ ప్రవక్తను పట్టుకురావాలని 100,000 మంది సైన్యాన్ని పంపించాడు. ఎంతమంది పట్టుకోవడానికి? ఎంతమందిని? ఒక్కడిని పట్టుకురావడానికి యుద్ధాలు, రథాలు, సైనికులు, గుర్రాలు పంపించాడంట. ఎంత మెంటనుకోవాలా? ఏదో 10 మంది 20 మంది అంటే ఓకే. అక్కడ రాయబడింది పట్టణాన్ని చుట్టేశారంట. గుర్రాలు, రథాలు, సైనికులు పట్టణాన్ని చుట్టేశారు. ఒక పట్టణాన్ని చుట్టాలంటే కనీసం 1000 మంది అయినా ఉండాలి. ఒక్కడిని పట్టుకుపోవడానికి 1000 మంది పంపించాడు. వాళ్ళందరూ రాత్రి వచ్చి ఊరు చుట్టేశారండి. ఒక్కొక్క ఇల్లు సోదా చేస్తే వెళ్తున్నారు. ఇక ఉదయాన్నే తెల్లవారుతుంది. తెల్లవారు లేచాడు ఎలీషా ప్రవక్త పనివాడు, లేచాడు. ఎవరు? గెహజీ లేచి అలా కళ్ళు నూకుండా బయటకు చూస్తే అల్లత దగ్గరలో గుర్రాలు సకిలింపులు, గుర్రాలు సౌండ్లు, కత్తులు కనబడతా ఉన్నాయి. అర్థమైంది, ఓహో స్పాట్ పెట్టారు మనకి. ఇక కొంచెం సేపట్లో ఈయన నమ్ముకున్నాక నేను బలి ఈరోజు. అయ్యో ఏలినవాడా, ఓ పాస్టర్ గారు, సార్ అయిపోయాం, ఏం చేయాలి? అయిపోయాం. చుట్టేశారు మొత్తం. సిరియా రాజు పంపిన సైనికులు, రథాలు, గుర్రాలు మనం చుట్టేశాయి. అయిపోయింది మన పరిస్థితి. ఈ రోజు అవుట్. నిన్ను నమ్ముకున్నాక నేను కూడా అవుట్ అనుకుంటున్నాడు. లోపల భయపడుతున్నాడు. ఈరోజు నేను సత్యాన్ని, ఈరోజు నా జీవితం కూడా అయిపోయింది, పట్టుకెళ్ళిపోతారు మమ్మల్ని అని అనుకుంటున్నాడు. వెంటనే ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడంటే, రేయ్ నోర్మోయ్ రైటా, దేని భయపడుతున్నావు నువ్వు? ఏంది రాజా, ఏంది ఏలినవాడా, అంతమంది వస్తుంటే నీకేంది? సరేగానే భయపడదు నువ్వు, అసలు ఊరకే భయపడబాకు. నీ కళ్ళకు కనబడుతున్న ఆ సైన్యం కంటే మన పక్షమందున్న వారు అధికులై ఉన్నారు. ఆమె చెప్పండి గట్టిగా. ఎందుకురా భయపడతావు నువ్వు ఏళ్ళని చూసి భయపడతావేంది? మన పక్షమందున్నారు తెలియదు నీకు? ఏం మాట్లాడుతున్నావు పాస్టర్ గారు? ఎక్కడ మన దగ్గర కళ్ళు మీద చేతులు పెట్టి, దేవా వీడి కళ్ళు తెరువు అని ప్రార్థన చేశాడంట. ఏంది ఎలీషా ప్రవక్త ఏది అడిగితే చేసేస్తాడు.
మీకు అతను కావాలా, మీకు అతను కావాలా అంట చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా వీళ్ళ కళ్ళు అంధత్వంతో మొత్తబడును గాక అన్నాడు. చిన్న ప్రార్థన. వాళ్ళు చూస్తున్నారు, దుప్పటి కప్పుకో ఉంటాడు, ఇతనే ఉన్నట్లున్నాడు, ఇతనే అనుకుంటున్నారు. ఆ ప్రార్థన, చిన్న ప్రార్థన దేవుడు అన్నాడు. ఒక్కసారిగా వాళ్ళ కళ్ళు గుడ్డి అయిపోయినాయి. ఏందమ్మా ఇదే? వాళ్ళ కళ్ళు వెంటనే అంధత్వంతో మొత్తేసాడు దేవుడు. చీకటి అయిపోయింది, వాళ్ళ కళ్ళుకి ఏం కనపట్ల. ఇక తడులాడు కూడా స్టార్ట్ చేశారు. వచ్చిన వాళ్ళంతా తడులాటే, ఒక్కడ కూడా కళ్ళు కనపట్ల. అందరూ రే బావా బావా బాబా, ఏ పరశురామ, సుబ్బయ్య, బాబాయ్, అంకులు, ఇంకేం అందరూ ఇదే పని. అయ్యా బాబు బాబు బాబు, ఇక్కడ ఎవరి కోసం వెళ్తున్నారు బాబు మీరు? అదేనండి ఎలీషా ప్రవక్త కోసం వెళ్తున్నాము. ఒరే అతను ఇప్పుడు ఇందాకే నిన్నే సాయంత్రం వెళ్ళిపోయాడు, అతను ఎక్కడున్నాడో నాకు బాగా తెలుసు, రండి నేను లోపల పెట్టి వాళ్ళ కోసం ఏట్ల కోస్తున్నారు. యేసునామములో 1000 మందికి తనివి తీరా పెట్టారు. ఒక ఐటెం కాదు, శత్రువులకే భోజనం పెట్టమని చెప్పాడు పాస్టర్ గారు. పెద్దది, చిన్నది, మధ్యలోది, నల్లది, పేతురు అన్నీ కోసేశారు. అంతే, అన్ని ఐటెంలు వేసి వాళ్ళకి సమృద్ధిగా భోజనం పెట్టి, ఇప్పుడు క్షేమంగా వెళ్ళిపోండి, మీరు మిమ్మల్ని ఏం చేయం మేము పంపిస్తే, వాళ్ళ రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎవరితైనా పెట్టుకోవచ్చు కానీ ఆ ఎలీషా ప్రవక్తతో మాత్రం మనము పెట్టుకోకూడదు. మా కళ్ళు గుడ్డి చేసి మమ్మల్ని నేరుగా ఎడ తీసుకెళ్ళాడా. వాళ్ళ రాజు దగ్గర తీసుకొని వెళ్ళాడు. వాళ్ళ రాజు కత్తి తీసి, అయ్యా ఆ ప్రవక్తగా అని ఉంటే మా బాడీలో వచ్చిండే మీ దగ్గరికి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఎవరిని చంపొద్దు, వాళ్ళకి భోజనం పెట్టనని చెప్పాడయ్యా. మా కడుపు నిండా భోజనం పెట్టి మమ్మల్ని సత్కరించి పంపించారయ్యా. అట్లటోళ్ళ మీదగా మన యుద్ధానికి వెళ్ళేదంటే బైబిల్ రాయబడింది, ఆ రోజు నుంచి ఎలీషా బ్రతికినంత కాలం ఇజ్రాయెల్ రాజు మీదకి సిరియా రాజులు యుద్ధానికి రావడం మానేశారు. చప్పలు కొట్టి గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు నుంచి ఇజ్రాయెల్ మీదకి సిరియా రాజు యుద్ధానికి రావడం మానేశాడు. అంతే. ఎవరి వల్ల? ఇశ్రాయేల్ పాస్టర్ వల్ల, ఎలీషా ప్రవక్త వల్ల. బిడ్డ, మన సేవకుడు మీ కొరకు దేవుని ఎదురు మొరపెట్టేవాడైతే మీ ఇళ్ళ మీదకి రావాల్సిన శత్రువులు ఆగిపోతారు యేసు నామములో. నా మీద కూడా ఉంటుంది. మీ మీదకి ఎవరైనా టచ్ చేయాలన్నా నా మీదగా ఉంటుంది అన్నమాట. కాబట్టి వాడి టార్గెట్ మన మీద పడతా ఉంటుంది అప్పుడప్పుడు. కాబట్టి దైవజనుడి వల్ల ఆ దేశం మీదకి యుద్ధాలు రావడం మానేసి. అయితే పాయింట్ ఇది కాదు బిడ్డలారా, మీకు జస్ట్ నేను సందర్భం వివరించాను. సందర్భం వివరించిన దానికి ఎంత టైం అయింది తెలుసా? 25 నిమిషాలు అయింది. ఇప్పుడు మనం పాయింట్లోకి వెళ్దాం. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే, మన పక్షమందు ఉన్నవారు వారి కంటే అధికులు. అక్క, ఇప్పుడు చెప్తా నేను, నువ్వు ఏడుపులో వచ్చావు, చెల్లులా తమ్ముడా నువ్వు బాధలో వచ్చావు. నీ బాధ ఏందో నాకు తెలీదు. ఆర్థిక సంబంధమైన బాధ, ఎంత సంపాదించిన అప్పులు తీరట్లేదా, మంచి ఇల్లు లేదా, వాహనాలు లేవా, పరిస్థితులు బాగలేవా, పిల్లలు చదవట్లేదా, లేకపోతే వ్యాపారాలు వృద్ధి కావట్లేదా, చేతి పనులు అక్కడికే అయిపోయిందా, అసలు ఇన్ని సంవత్సరాలు ఏంది నా దరిద్రం అనే బాధలో ఒకరు వచ్చారు ఇక్కడికి. ఆర్థిక సంబంధమైన బాధ, దరిద్రంలో కొంతమంది వచ్చారు. బంధువుల వల్ల సమస్యలు పడలేక, వేదనలు పడలేక, కోర్టు గొడవలు, కేసు గొడవలు అయిపోతాయని, పోలీస్ స్టేషన్ బాధలు అవుతాయని కొంతమంది, శత్రువుల మీద జయం లేక ఇంకొంతమంది, చదివిన జాబులు రావే కొంతమంది బాధలు,
ఉద్యోగాలు అభివృద్ధి ఉద్యోగాలు రావట్లేదని కొంతమంది బాధలు, మనశ్శాంతి లేక, నెమ్మది లేక, అనుమాన గొడవలు, కొంతమంది బాధలు. ఇలా నీ మీదకు వచ్చే శత్రువుల సంఖ్య విస్తారంగా ఉంది. నీ మీదకు వచ్చే శత్రువులు చూసి నువ్వు భయపడుతున్నావు కదా. ఈరోజు ప్రభు నీకేం చెప్తున్నాడంటమ్మా, భయపడొద్దు. ఆమేనండి. హోలీ జడ్జి విశ్వాసులారా మీరు చెప్పు, మీరు భయపడొద్దు. గట్టిగా చెప్పండి ఈ మాట. హోలీ జడ్జి విశ్వాసులారా మీరు భయపడకుము, మన పక్షమందున్నవారు వారి కంటే అధికులు. ఆమె చెప్పండి గట్టిగా. నీ పక్షమందున్నవాడు వారి కంటే అధికులు. అందుకే మీరు భయపడొద్దు. ఇశ్రాయేల్ పాస్టర్ చెప్పినా చెప్పకపోయినా ఒకటి మాత్రం వాస్తవం, నీ పక్షాన ఉన్నవాళ్ళు నీ శత్రువుల కంటే గొప్పవాళ్ళు. ఆమె చెప్పండి గట్టిగా. నీ సైడ్ ఉండేవాళ్ళు, అవతల వాళ్ళ కంటే గొప్పవాళ్ళు. అందుకే నువ్వు భయపడొద్దు అని మనకు కూడా ఈరోజు దేవుడు చెప్తున్నాడు. ఎవరు భయపడుతున్నారో, ఎవరు ఆడస్తున్నారో, ఎవరు వేదన నాకు తెలియదు. నిజమమ్మా, నేను వాక్యమే చెప్తున్నాను, నేను సొంత మాటలు చెప్పట్లా. ధైర్యం తెచ్చుకోవాలి, దిగులు మానేయాలి. ఈ మాట చెప్తున్నవాడు మనిషి కాదు, దేవుడు. నా బిడ్డలారా, మీ మీదకి ఎగసి వస్తున్న ప్రమాదాలు, భయాలు, కష్టాలు, కన్నీళ్ళను చూసి మీరు విసిగిపోతున్నారు, దిగులు పడుతున్నారు, భయపడుతున్నారు. భయపడద్దమ్మా, మీరు భయపడద్దు. ఈ ఫిబ్రవరి నెల మొదటి వారంలో భయపడుతున్నారా? మీరు భయపడద్దు. మీ పక్షమందు ఉన్నవాళ్ళు అవతల పక్షంలో ఉన్న వాళ్ళ కంటే ఎక్కువ మంది ఉన్నారు. మీరు ఎందుకు భయపడాలి అని మన పక్షమందు ఎవరెవరు ఉన్నారో బైబిల్లో దేవుడు చూపిస్తాడు. ఈరోజు దేవునికి స్తోత్రం కలుగును గాక. మన సైడ్ ఉండే టీం మామూలు టీం కాదు. ఊతి కారేస్తారు యేసునామంలో. మన జోలికి ఎవరిని వస్తే ఏది పాస్టర్ గారు అంతమంది ఉన్నారు మన పక్షాన? ఉన్నారు, చూపిస్తా మీకు నేను. ఇప్పుడు మళ్ళీ మన ఎస్ఆర్ఆర్ కుటుంబ పక్షాన ఎంతమంది ఉన్నారో చూపిస్తా. జాన్ పాల్ అన్న కుటుంబ పక్షాన, డేవిడ్, ఆంద్రియా, ఇస్రాయల్ పాస్టర్, అందరూ మన కుటుంబ పక్షాన ఎంత టీం ఉందో మీకు చూపిస్తే ఆశ్చర్యపోతారు మీరు. మన పక్షమున ఉన్నవారు వారికంటే, బయట ఉండేవాళ్ళు చెప్పండి, మన పక్షాన ఉండేవాళ్ళు వారికంటే నయమక్క. ఏంది నీ మీటింగ్ ఏంది నయమ్మ? కూర్చో. వాక్యం అయిన తర్వాత చేతులు కూర్చో నయమక్క. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూర్చో కదా, ఏం కలరా? ఏమన్నా మాట్లాడాలా? ఏందక్క నువ్వా? వ్యాపారం పో, లేచిపో పాప, ఏందో సీరియస్ వస్తుంది. అమ్మా చెప్పండి అమ్మా, మన పక్షమందు ఉన్నవాళ్ళు వారికంటే అధికులు. ఇది మీరు నమ్మగలిగితే ఈరోజు ధైర్యంగా వెళ్తారు మందిరంలో నుంచి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట కూడా నమ్మడం, ఒకళ్ళు నమ్మలేకపోతే వచ్చినట్టుగానే ఏడుచుకుంటా పోతారు. మరి ఏడుచుకుంటా పోతారా, ధైర్యంగా పోతారా? నాకు సంబంధం లేదు. నేనైతే ధైర్యంగా ఉన్నాను. క్రియలను బట్టి నేను మంచివాడిని కాదు, కానీ నా దేవుని ప్రేమను బట్టి, నా మీద ఆయన చూపే ప్రేమను బట్టి నాకు ధైర్యం ఉంది. నన్ను నా దేవుడు వదలలేదు, విడవడు. నా పక్షమందు ఉన్నవాళ్ళు లోకంలో ఉన్న సాతాను కంటే అధికులు, నా మీదకి అగ్నిబాణాలు విసిరే వాళ్ళకంటే అధికులు. కాబట్టి నిన్నైనా నన్నైనా ఎవడేం చేయలేడు. మనకు తెలియక భయపడుతున్నాం. మన పక్షాన ఎంత సైన్యం ఉందో మీకు చెప్తానో అప్పుడు మీకు ధైర్యం వస్తుంది. ప్రభు చెప్తున్నాడు, భయపడొద్దు. మీ పరిస్థితులను బట్టి మీరు భయపడొద్దు. మన పక్షమందు ఉన్న వాళ్ళు అందరికంటే, మన శత్రువుల కంటే అధికులై ఉన్నారని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి బిడ్డ, ఓడిపోయిన వ్యాపారాలు యేసు నామములో ఆశీర్వదించబడతాయి. మన పక్షమందు ఉన్న వాళ్ళు అధికులు కాబట్టి ఎక్కడ నువ్వు ఓడిపోయావు అక్కడ గెలుస్తావు యేసు నామములో. ఎక్కడ ఏడుస్తున్నావో అక్కడే నవ్వుతావు యేసు నామములో. ఎక్కడ తల దించుకున్నావో అక్కడే తల ఎత్తుతావు యేసు నామములో. కారణం ఏంటి? మన పక్షమందు ఉన్న వాళ్ళు వారికంటే అధికులు, వారికంటే గొప్పవాళ్ళు, వారికంటే అధికులు. సిరియా రాజు పంపిన సైన్యము కంటే ఎలీషా పక్షమున ఉన్న సేన అధికం. అవి మానవ సంబంధమైన బాహువు, ఇది దైవ సంబంధమైన అగ్ని రథాలు, గుర్రాలు, దేవదూతలు. మన సైన్యమే గొప్పది. బైబిల్లో చాలా రెఫరెన్స్ ఉన్నాయి బిడ్డ. టక 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 చెప్తా రాసుకో, టక టక చెప్తా రాసుకో. 56వ కీర్తన 9వ వచనం చూడండి. 56వ కీర్తన 9వ వచనం. నీవు నా పక్షమై, ఆ పాట తీసిపెడతాముడా, ఆ పాట తీసిపెట్టు. తేజో మండల తీసిపెట్టు. కీర్తనల గ్రంథం 56వ కీర్తన 9వ వచనం ఏమో తెలుసా? దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. ఈ మాట ఉంటుంది, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. ఇప్పుడు ఎలీషా ప్రవక్త మాట ప్రకారం మన పక్షమందు ఉన్నవాళ్ళు అధికులంటే మన పక్షాన
మొట్టమొదటి అందరికంటే ఎవరున్నారు తెలుసా? మొట్టమొదటిగా ఎవరున్నారు? దేవుడు నా పక్షమున ఉన్నాడు. ఒకసారి నువ్వు తెలిసి ఆ మాట చెప్పండి అందరూ. దేవుడు నా పక్షమున ఉన్నాడని చెప్పండి. నా కోసం చెప్పాకండి, అప్పచెప్పినట్టు. దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఏనమ్మా? దేవుడు నా పక్షమున ఉన్నాడు. ఇప్పుడు ఏమనుకోకుండా పక్కన వాళ్ళు చేయించి, అక్క నీ పక్షాన్ని దేవుడు ఉన్నాడని చెప్పు. అన్నా నీ పక్షాన్ని దేవుడు అని చెప్పు. తమ్ముడు నీ పక్షాన్ని దేవుడు ఉన్నాడు. అన్నా నీ పక్షాన్ని కూడా, అమ్మ నీ పక్షాన్ని కూడా చెప్పు. దేవుడు మనం ఆశీర్వదించును గాక సైతాన్ కబ్బేట పో భయమా, వదిలిపెట్టిపో బిడ్డల్ని. దేవుడు మన పక్షమున ఉన్నాడు. అయిందా? 68వ కీర్తన 20వ వచనం చూడండి. 68వ కీర్తన 20వ వచనం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. 68వ కీర్తన 20వ వచనంలో దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. అంటే మన పక్షమందు ఉండే అధికుల్లో మొట్టమొదటి ఆయన ఎవరు? మన పక్షమందు ఉండేదే. హలో, అవతల వాళ్ళ పక్షం రాజకీయ నాయకులు ఉన్నారు, మన పక్షాన్ని ఎవరు ఉన్నారు? దేవుడు. సౌండ్ తగ్గించకపోతే చెత్త రేపేస్తాం, దుమ్ము రేపేస్తాం డమ్ము రేపేస్తాం అంటున్నారు బయట. వాళ్ళ పక్షాన సపోర్ట్ ఉంది ప్రస్తుతానికి. రాజకీయము ప్రభుత్వ అధికారులు ఉన్నారు, పిచ్చోళ్ళు, వాళ్ళకి తెలియదు మన పక్షాన్ని ఎవరు ఉన్నారు. మన పక్షాన్ని ఎవరు ఉన్నారు? రేపు ఈ గ్రామ వాసులే 2 ఎకరాల మందిరాన్ని చూస్తారు యేసునామలో. 2 ఎకరాలు 5 ఎకరాలా? 5 ఎకరాలు. ఈ కాలనీ వాళ్ళే ఒరే ఒకప్పుడు మనకు ఎదిరించామరా, బొడ్డ బెదిరిని బెదిరించామో, వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు వాళ్ళకి ఒరే నాయన బయట పోయి చూసి రాపోరా ఆ మందిరం ఎట్టుందో తండ్రి, అది మందిరమా లేకపోతే స్వర్గమా? పిచ్చోళ్ళు బెదిరిస్తుంటారు మనల్ని, బొడ్డు బెదిరింపులు. కొంచెం టైం చూసుకొని మనం కొంచెం అట్టు ఉంటామంతే. ఎవడు మన పక్షాన్ని ఉండేది? మా దేవుడు మా పక్షమున ఉండి మాకు పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు మా దేవుడు. నీకు లేడా దేవుడా? దేవుడు నీ పక్షాన ఉంటే నిద్ర వస్తుంది నీకు? చచ్చిలా వస్తుంది నిద్ర? నీకు మొత్తం వస్తుందా? అమ్మా భయపడొద్దు. వారికంటే మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులు కదా. ఆ అధికులైన వాళ్ళలో మొట్టమొదటి మన పక్షం ఉండే దేవుడు అంటే మన దేవుడు. దేవుడు మనకెందుకు తోడే ఉంటాడు సార్? పాస్టర్ గారు మనకెందుకు తోడే ఉంటాడు? నేను ఒక దొంగనే, నేను ఒక డాష్, నేను ఒక సినిమాలు చూసేవాడిని, నేను ఒక తాగేవాడిని, నేను ఒక తిరిగేవాడిని, నేను ఒక దరిద్రుణ్ణి, నేను ఒక వేస్ట్ ఫెలోని, నాకెందుకు తోడే ఉంటాడు అంటలా నువ్వా? నువ్వు ఎప్పుడైతే నేను దరిద్రుణ్ణి అని ఒప్పుకుంటున్నావో అప్పుడే నీ పాపాలు క్షమించబడిపోతాయి యేసునామాలు. అంతే. గట్టి చెప్పు హల్లెలూయా. నేను మంచోడిని కాదు అని నీ నోటితో అన్న మరుక్షణమే నువ్వు పశ్చాత్తాపడతావు అర్థం. నేను సరైనోడిని కాదు, నా మనసు మంచిది కాదు, నేను పైకి ఒకలాగా ఉంటా లోపల ఒకలాగా ఉంటా, నా అంత దరిద్రుడి భూమి మీద ఇంకొకడు లేడు అంటున్నావు చూడు. నువ్వు అదే తగ్గించుకోవటం, అదే క్షమాపణ అనటం, అదే పశ్చాత్తాపడటం, అదే కృంగిపోవటం, అదే ఒప్పుకోవటం, అదే కడగబట్టం. నీ నోట్లో నుంచి నీ హృదయంలోంచి ఎప్పుడైతే తలం పొసద్దో నిర్మా వాష్ కడిగేసాడు యేసునామం నిన్ను. అంతే యేసునామంలో. తెలుసా? మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఈ వాక్యం బైబిల్లో ఉందా లేదా? ఇంకో మాట, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. చెప్పండి, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు అంటే దాని అర్థమైంది? అందరూ క్రమంగా ఉండరు, అప్పుడప్పుడు అతిక్రమాలు చేస్తారని అర్థం. మనం పడిపోతాం కాబట్టి మనుషులమి అంటే అందరు పడిపోండి ఇక నుంచి అని కాదు నేను చెప్పేది. ఇక నుంచి అందరూ పడిపోండి వరుసగా, నేను ఉండేది మనం పడేయడానికే అని కాదు ఈ వాక్యాలు చెప్పేది. పడతారు అప్పుడప్పుడు.
ఎస్టిమేట్ చేశాడు అంటే ఒక్కసారి మనం ప్రభు దగ్గరికి వెళ్ళి పడి ఏడిస్తే చాలు మొత్తం గడిగేసాడు యేసునామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. అయ్యలారా ఎవరు కృంగిపోవద్దు, జారితే పడితే కృంగిపోవద్దు, దాచిపెట్టుకోకుండా వెంటనే ఒప్పేసుకుంటే చాలు మన దేవుడి దగ్గర, చిన్నదైనా పెద్దదైనా. అమ్మా, దేవుడి కోసం నమ్మకంగా బతికే బిడ్డలు మన సంఘంలో ఉన్నారు, ప్రార్థనా పరులు ఉన్నారు, రోషంగా నిలబడే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా తమ్ముడు తాము కాపాడుకునే వాళ్ళు ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఒకవేళ జారిపోయి అనుభవాలు వచ్చి చిన్నగా మనసులోనైనా తలంపులోనైనా నాకు తెలిసిన ఒక హక్కు ఉంది, పేరు చెప్పి అడగబాకండి నన్ను ఎవరని. నాకు తెలిసిన ఒక హక్కు ఉంది, ప్రార్థన చేయమంటే గంట చేస్తుంది, గంట కంటే తక్కువ చేయదు. ఎంతసేపు చేస్తుంది? గంట. మనం కానీ అక్కతో 10 నిమిషాలు మాట్లాడామనుకో, మన మీద మనకు అసహ్యం వేస్తుంది, అంత మంచి మాటలు మాట్లాడుతుంటుంది, వాక్యాలు చెప్తుంది, ప్రార్థనలో పెద్ద పెద్ద లోతులు మాటలు వేస్తుంది బయటికి. నేను ఆశ్చర్యపోతుంటే ఎట్లా తెలిసి ఎక్కకి ఇంత మంచి మాట గుర్తుపెట్టుకోండి, భలే చేస్తుంది ప్రార్థన. ఊర్లో కూడా మంచి సాక్ష్యం ఉంది, సంఘంలో కూడా మంచి సాక్ష్యం ఉంది. కానీ మీకు తెలియని సంగతి ఒకటి తెలుసా? భార్య భర్తకు తగాదా పడింది అనుకో, అప్పుడు చూడాలి ఆ యొక్క సంగతి. ఒరే బట్ట తలవడా, ఎగస్టాల పడవాకు నువ్వు. భర్తని కోపగించుకొని తిట్టి గాయపరిచే విషయంలో తప్ప ఇంకా అక్క విషయంలో ఏ దాంట్లో కూడా మనం తప్పు పట్టలేము. ఇప్పుడు చెప్పండి, అక్క నీతిమంతురాలా పాపే? చూస్తున్నారు ఏం చెప్తే ఏమంటాడు? భర్తను తిట్టడం నీతే? భర్తను అందరిల మధ్యలో అవమానంగా మాట్లాడడం నీతే? కాదు, భర్తకు లోబడమని చెప్పింది వాక్యం. భర్తను తిట్టకూడదు బయట. ఆ విషయంలో ఆ అక్క బలహీనురాలు. అంత మాత్రం చేత నేను నీతిమంతురాలని అక్క వేరవేరటానికి లేదు. ఒకరికి సినిమాల్లో బలహీనత, ఒకరికి తిట్టడంలో బలహీనత, ఒకరికి ఇంకో బలహీనత, ఒకరికి ఇంకో బలహీనత, ఒకరికి ఒక బలహీనత ఉంటుంది. వీళ్ళ సంగతులు తెలిసినంటే పక్కన వాళ్ళు చెప్పిన దాకా వాళ్ళకి ఉబ్బరం తగ్గదు, వాళ్ళు ఆ ఒక్కటే చేస్తారు, ఇంకేం చేయరు, మొత్తం బాగానే ఉంటుంది వాళ్ళకి. వీళ్ళ సంగతులు వాళ్ళకి, వాళ్ళ సంగతులు వీళ్ళకి శారవేయటమే కాకిలాగా, ఇదే పని. అది వాళ్ళ బలహీనత. కాబట్టి చిన్నదో పెద్దదో అందరిలో ఏదో ఒకటి ఉంటుందమ్మా. అలా అయినప్పుడు, జరిగినప్పుడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, కనికరించబడతాం. ప్రభు దగ్గర మన కన్నీళ్ళు విడిచినప్పుడు మన పాపాలు క్షమిస్తాడు, తిరిగి మరలా మనల్ని నీతిమంతులుగా చూస్తాడు. ఎందుకంటే యేసు రక్తంలో మన అన్ని పాపాలకు విరుగుడు చేసింది. కృంగిపోవద్దు, స్నానం చేయటమే మన పని లాస్ట్ దాకా. ఆమేన్ చెప్పండి గట్టిగా. ముత్తుకూరు చెప్పేసి వస్తున్న ఈ వాక్యాన్ని. ఏం చేయటమే మన పని? స్నానం చేయటమే. కాళ్ళు దుమ్ము పట్టాయా, కడుక్కోవటమే. స్నానం చేయటమే, స్నానం చేసుకోవటం, కడుక్కోవటం, స్నానం చేసుకోవటం, కడుక్కోవటం. పౌలు గారు కూడా కడుక్కుంటానే పోయాడు, మనం కూడా కడుక్కుంటానే పోవాలా. ఒకవేళ కడుక్కోకుండా ఉండే నీతిమంతులు ఎవరన్నా ఉంటే చూపిస్తే దండేసుకు టెంకాయ కొడతాను నేను. ఇంకా ఎవరన్నా ఉంటే లేరులే, అంత వద్దులే అమ్మా. కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే, నీతిమంతులకే దేవుడు సహాయం చేస్తాడు, నీతిమంతులకే దేవుడు తప్పిస్తాడు, నీతిమంతుల పక్షానే దేవుడు ఉంటాడు, ప్రార్థనా పరుల పక్షాన్ని. కొత్త మాటలో మనందరం దేవుని బిడ్డలమే. నువ్వేం చేయాలంటే, నేను యేసు కోసం బ్రతకాలి అనే మనసు ఉండాలి నీకు. నేను దేవుడి కోసం నిలబడాలి, అయ్యో నేను పడిపోతున్నాను, నేను పడకూడదు, నిలబడాలి, నా ప్రభుని సంతోషపెట్టాలి, అయ్యా నేను అటువంటి ఈ మైండ్ ఉంటే చాలు నీకు. నేను మంచోడిని కాదంటున్నావే, అదే పశ్చాత్తాపం. నా అంత షడ్డోడు ఇంకొకళ్ళు, అదే పశ్చాత్తాపం. ఆ మనసును దేవుడు చూసి నీ పాపాలు కడిగేస్తాడు. నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా చెప్పుకో, అన్నీ చెప్పేసుకో. యేసు నామములో క్లీన్గా నేను కడిగి, ఏ చాకలివాడు చలువు తెల్లగా నీ బ్రతుకును మార్చే పరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి ఉన్నాడు మనకు. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే ఆ ఫోటో వేయించా, చూడండి, చూడండమ్మా, ఆ ప్రేమగల తండ్రి ముఖాన్ని చూడండి. అసలు ఆయన రక్తం, ఆ రక్తమే ఈ రోజుకి నిన్ను నన్ను పవిత్రపరుస్తూ ఉంది. అదిగో ఆయన పొందిన శిలువ శ్రమ, ఆ బాధ మనల్ని ఈ రోజుకి పవిత్రపరుస్తూ ఉంది. అది ప్రేమ. మనందరిని పోగొట్టుకోవడం ఇష్టం లేక మనందరికి బదులుగా ఆయన శ్రమ అనుభవించాడు. బిడ్డ, ఆ ప్రేమలో నుంచి నిన్ను చూస్తాడు. నువ్వు పాపి అవ్వచ్చు, నువ్వు పడిపోయి ఉండొచ్చు, నువ్వు జారిపోయి ఉండొచ్చు. ఆ ప్రేమ నిన్ను చూసినప్పుడు తట్టుకోలేదన్నమాట. మనం ఆ ప్రేమను గుర్తుపెట్టుకొని మనం పశ్చాత్తపడాలి, దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. బిడ్డ, నా మాట అర్థం అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ పక్షాన గొప్ప సైన్యం పనిచేస్తుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. మనందరి పక్షాన దేవుని సైన్యం పనిచేస్తుంది. అవతల పక్షాన ఉన్న వాళ్ళకంటే మన పక్షాన ఉన్నవాళ్ళు అధికులై ఉన్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇందాకేం చెప్పాను? 118వ కీర్తన 6వ వచనం చూడండి. మళ్ళా 118వ కీర్తన 6వ వచనం. రెడీయా? అట్టే ఉండు.
118వ కీర్తన 6వ వచనం ఏమో తెలుసా? యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. ఎంత మంచి మాట. యెహోవా నా పక్షాన ఉన్నాడు. బంధమేనా? ఎవరున్నారు మన పక్షాన? దేవుడు మన పక్షమున ఉన్నాడు, నరులు మనకేమీ చేయలేరు. నీ అంత చూస్తా, దుమ్ము రేపేస్తా, డమ్ము రేపేస్తా, అడ్జేస్తా, ఉత్త మాటలు. ఎవరేం చేయలేరు. దేవుడు మన పక్షాన ఉన్నాడు మనకి. బిడ్డ, లాస్ట్ మాట, లాస్ట్ రెఫరెన్స్ 140వ కీర్తన 12వ వచనం రాసుకోండి. 140వ కీర్తన 12వ వచనం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం. మూడు రెఫరెన్స్ చెప్తా, రాసుకోండి. కీర్తనలు 140, 12, సామెతలు 22వ అధ్యాయం 22, 23 వచనాలు. 22వ అధ్యాయం 22, 23 వచనాలు. అదే సామెత గ్రంథం 23వ అధ్యాయం 23, 10వ వచనం, 11వ వచనం. ఆడేం రాయబడ్డో తెలుసా? 140 కీర్తన 12వ వచనం ఏమంటో తెలుసా? బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. ఎంత మంచి మాట. సామెత గ్రంథం 23వ అధ్యాయం 10, 11 వచనం ఏమంటుందంటే, ఈ పిల్లలు లేని వాళ్ళు, తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు, బిడ్డ తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు, అనాథ పిల్లలు, ఆ పిల్లల పక్షాన వాళ్ళ దేవుడు, వారి విమోచకుడు, బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. అంటే తల్లిదండ్రులు లేని పిల్లల పక్షాన దేవుడు వ్యాజ్యమాడతాడు. తల్లిదండ్రులు లేని పిల్లల పక్షాన దేవుడు ఉన్నాడని, విధవరాళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడని, దరిద్రుల పక్షాన దేవుడు ఉన్నాడని, వారి పక్షాన వ్యాజ్యమాడతాడని, దరిద్రులకు న్యాయం తీరుస్తాడని రాయబడింది 3 రిఫరెన్సుల్లో. బాధింపబడే వారి పక్షాన దేవుడున్నాడు. ఎవరైతే ఇతరులను బాధపరుస్తున్నారో ఆ బాధపడే వాళ్ళ పక్షాన దేవుడున్నాడు. బిడ్డ, నేను మీకు అర్థం కాని మాటలు ఏం చెప్పట్లేదు, అర్థమయ్యే మాటలు చెప్తున్నాను. మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రీతి, ఆ వరసలో మొట్టమొదట్లో మన పక్షాన ఉండేది ఎవరంటే, మనం ఆరాధించే మన దేవుడు. మనం ఆరాధించే మన దేవుడు నీ పక్షమందున్నాడు. చెల్లెలా, నీ వ్యాపారం దీవించబడద్ది యేసు నామములో. నీ దేవుడు నీ పక్షమందున్నాడు. నీ భర్త ఖచ్చితంగా పక్షమై, నీవు నా పక్షమై ఉన్నావని భలే పెట్టావు. తెలిసినే సస్యఫల సమృద్ధితో చిమ్మ చీకటే నాకు వెలుగాయనే, నేను నీ పక్షమైనందుకే. చప్పట్లు కొడదాం. యేసయ్యా, థాంక్ యూ లార్డ్. నీవు నా పక్షమై ఉన్నావని, తెలిసినే సస్యఫల సమృద్ధితో చిమ్మ చీకటే నాకు వెలుగాయనే, నేను నీ పక్షమైనందుకే. 1000 తరముల వరకు కృప చూపువాడవని, నమ్మదగిన దేవుడవనుచు సతతము ప్రకటించేదా. 1000 తరముల వరకు కృప చూపువాడవని, నమ్మదగిన దేవుడవనుచు సతతము ప్రకటించేదా. సమస్త జనముల కంటే హెచ్చించువాడవని, నిన్ను పూజించి కొలిచి ఆరాధించేదా. సమస్త జనముల కంటే హెచ్చించువాడవని, నిన్ను అబ్బా పూజించి కొలిచి ఆరాధించేదా. ఆమేన్. నీవే మకరందం, నా నోటికి అతి మధురం, నీ చూపే రవి కిరణం, నా హృదికే మనోహరం. నీవే మకరందం, నా నోటికి అతి మధురం, నీ చూపే రవి కిరణం, నా హృదికే మనోహరం. తేజో మండల చుతుల శిఖరాగ్ర సింహాసనాసీనుడా, ఘన సార్వభౌముడా నా యేసయ్యా. హల్లెలూయా. అంశం పేరు చెప్పండి. మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులు.
మన పక్షాన దేవుడు ఉన్నాడు తమ్ముడా. బాధింపబడే వారి పక్షాన, తల్లిదండ్రులు లేని బిడ్డల పక్షాన, విధవరాళ్ల పక్షాన దేవుడున్నాడు. దేవుడు నా పక్షమున ఉన్నాడు, నీ పక్షమున ఉన్నాడు. దిగులు పడద్దు. దేవుడిని దర్శిస్తాడు బిడ్డ. నువ్వు ఏ విషయంలో కూడా దిగులు పడకుండా సాగిపోవాలి. నేను వాక్యం స్టార్ట్ చేసి 45 నిమిషాలు అయింది. 5-10 నిమిషాలు ఆపేస్తా బిడ్డ. ఇప్పుడు నేను కొన్ని మీకు దాన్ని ఏమంటారు ఉదాహరణ చూపిస్తే దేవుడు ఎవరి పక్షాన్ని ఎట్లా కార్యాలు చేశాడు అనేది మీకు అర్థమవుతాయి కదా. మన పక్షాన్ని ఉండేది ఎవరెవరు అధికులు అని చెప్పాడు కదా. మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులు అన్నారు కదా. ఎవరెవరు మన పక్షం ముందు ఉండేది? ఆల్రెడీ ఒకటి వచ్చేసింది, ఒక పాయింట్ వచ్చేసింది. మన పక్షం ముందు ఉండే వాళ్ళు ఎవరు? మొట్టమొదటిగా దేవుడు. పెట్టావా? మా పాయింట్ పెట్టావా? ఒకసారి పెట్టు. అది చూడండి, మన పక్షమున ఉన్నవాడు మన దేవుడు. దీనికి ఇంకొక రెఫరెన్స్ ఇస్తాను నేను. దేవుడు మన పక్షం ముందు ఉన్నాడా లేదా అనే దానికి నిర్గమకాండం 14వ అధ్యాయం 24-25 రాసుకోండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 24-25 వచ్చిన ఏమంటో తెలుసా? అక్కడ చూడండి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అబ్బా, ఎర్ర సముద్రము పాయలై 40 లక్షల మంది ఇశ్రాయేలీయులు అవతల ఒడ్డు చేరిపోయారు. ఇప్పుడు ఐగుప్తీయులు సముద్రంలోకి వచ్చేసారు, రథాలు వేసుకొని, గుర్రాలు వేసుకొని. వాళ్ళని కొట్టి చంపి అవసరమైతే చెరపట్టుకుపోదామని కోపంతో వెళ్ళిపోతున్నారు సముద్రంలో. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఐగుప్తీయులు కలవరపెట్టాడంట. ఐగుప్తీయులు కలవరపడి అంతవరకు ఆరిన నేలగా ఉన్న రోడ్డు బురదమయమైపోతా ఉంది. ఆ బురదలో రథాలు, గుర్రాలు, చక్రాలు లాగలేకపోతున్నాయి. గుర్రాలు లాగి 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 ఆ చీర ఊడిపోయి రథ చక్రాలు ఊడిపోతా ఉన్నాయి. అప్పుడు ఐగుప్తులకి ఏమర్థమైందంటే, ఏయ్ ఐగుప్తులారా, హలో బ్రదర్స్, నా వైపు చూడండి. అయ్యా, వద్దు వద్దు, ముందుకు వద్దు, వెనక్కి వెళ్ళిపోదాం, రండి, మనం వెనక్కి వెళ్ళిపోదాం. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పక్షమున ఉండి మనతో యుద్ధము చేస్తున్నాడు. ఆమేన్ గట్టిగా. అర్థమైందా? నా బాధ అర్థమైందా? ఐగుప్తులు చెప్తున్నారు ఈ మాట. ఆ గుర్రాలు తోలుకుంటే, రథాలు తోలుకుంటే మాట్లాడుకున్నారు, రే వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షం నుండి మనతో యుద్ధం చేస్తున్నాడు రా, దేవుడితో యుద్ధం చేసి మనం ఏం గెలుస్తాం రా, రండి వెనకాలదాం అంటుంటే వాళ్ళలో ఒకడున్నాడు నాలో అంటాడు, ఏ బాయ్, వాళ్ళు మన పిల్లల్ని చంపేశారు రా, ఏదో తేల్చుకుందాం అని ముందుకెళ్తున్నాం. కొంచెం దూరం ముందుకు బాగానే అడ్డుగోడలుగా నిలబడి ఉన్న నీళ్లు ఒక్కసారి ఏమైపోయింది? నీళ్ళు మొత్తం కలుసుకుపోయాయి. ప్రవాహంగా పొర్లుచ్చే వాళ్ళ మీదకి గుర్రాలు, రథాలు, మనుషులు శవాలై తేలేరు నీళ్ళ మీద. అప్పుడు ఐగుప్తులకు అర్థమైంది, ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులోంచి బయటికి తీసుకెళ్ళింది వాళ్ళు కాదు, కానీ వాళ్ళు ఆరాధించే దేవుడు. వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షం అందున్నాడు కాబట్టి సముద్రాన్ని పాయలు చేసి తన బిడ్డలందరినీ క్షేమంగా అవతలు తీసుకెళ్ళి మా వాళ్ళందరి నీళ్ళల్లో సమాధి చేశాడు. వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షా నుండి మాతో యుద్ధం చేశాడని చెప్పుకున్నారు వాళ్ళంతా. బిడ్డ, ఇప్పుడు నీకేమర్థం అవుతుందంటే, మనం ఏమర్థం చేసుకోవాలంటే, మన పక్షాన యుద్ధం చేయడానికి మన పక్షాన దేవుడు ఉన్నాడు. నమ్మతారా? నమ్మరా? ఇంకా నేను పడిపోయి ఉన్నాను, నా అనుభవకు నీకు దండాలు పెడతా. అనుభవకు చెప్పాను కదా, కడుక్కో, స్నానం చేయి, కడుక్కో. పాపము చెయ్యాలని ఆశ ఉంటేనే నువ్వు దిగులు పడాలి. వద్దు, నాకు అది ఎలాగైనా బయటపడిపోవాలంటే ఏం ఇబ్బందిలే, కడుక్కో. మనందరి పక్షాన దేవుడు ఉన్నాడు బిడ్డ. నీ పక్షాన దేవుడు, నా పక్షాన దేవుడు ఉన్నాడు. మన దేవుడు వదలలేదు. ఏదో తప్పుడు లేసేమని వదలదు మన దేవుడు. బిడ్డ, మన మీద ఆయనకి అంత ప్రేమ. మన మీద ఆయనకి ఎంత ప్రేమ తెలుసా? అదిగో అంత ప్రేమ మన మీద. చూడండి, ప్రాణం పెట్టే అంత ప్రేమ మన మీద యేసయ్యకి. ప్రాణం పెట్టే అంత ప్రేమ నీ మీద. నేను ఇది బాగుడుకుంటాడు. చిన్న చిన్న బలహీనతలు ఉంటే ఆయన శుద్ధి చేసుకుంటాడు నిన్ను బిడ్డ. కాబట్టి నీ పక్షం ముందు దేవుడు ఉన్నాడు. ఐగుప్తులు చెప్తున్నారు, వారి దేవుడు వారి పక్షం ముందు మనతో యుద్ధం చేస్తున్నాడు. వద్దురా, మనం జయించలేమురా, ఓడిపోయారు, నేలపాలైపోయారు. మన జోలికి వచ్చినా కూడా మన దేవుడు చూసుకుంటాడు. యేసు నామములో అన్యాయంగా ఎవరైనా నీ జోలికి వస్తే నీ పక్షమందున నీ దేవుడు వాళ్ళతో వ్యాజ్యం ఆడతాడు. మీరు ఇంకా భర్తలు లేని విధవరాళ్ళు అయితే మీ పక్షాన త్వరగా దిగతాడు యేసు నామములో. తల్లిదండ్రులు లేని పిల్లలు అయితే ఇంకా త్వరగా దిగతాడు. బాధించబడే వాళ్ళైతే ఇంకా త్వరగా దిగతాడు దేవుడు. బాధించబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యం ఆడే దేవుడు అయి ఉన్నాడని. మిమ్మల్ని ఎవరైనా ఏడిపిస్తున్నారా?
భార్యని భర్త ఏడిపిస్తున్నాడా? వదిలేస్తా 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 అని చెప్తున్నాడా? నీ పక్షాన్ని దిగుతాడు దేవుడు. బిడ్డ, యవ్వన కాలంలో విసర్జించిన భార్య పక్షాన ఆయన వ్యాజ్యమాడతాడు. బైబిల్ రాయబడింది. భర్తలతో వ్యాజ్యమాడతాడు, భార్యలతో వ్యాజ్యమాడతాడు, బిడ్డల పక్షాన్ని వ్యాజ్యమాడతాడు. దేవుడు అడమ్మా, నీకు మన పక్షం మందు ఉన్న వాళ్ళు అధికులు కదా, ఆ అధికుల్లో మొదటి వరుసలో మన దేవుడు ఉన్నాడు. నంబర్ 2, ఇంకా మన పక్షాన్ని ఎవరున్నారు? నంబర్ 2, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 5-10 నిమిషాలు ముగిచేస్తా బిడ్డ. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. అక్కడ ఏమో తెలుసా? నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. దానియేలు గారు ప్రార్థన చేస్తున్నారు, నా జనంకి, నా దేశంకి ఏమైపోద్దయ్యా, మా ప్రజలు ఏమైపోతారయ్యా అంటే, ఒకరోజు దర్శనంలో దేవుడు కనపడి, దర్శనంలో దావీదుతో, మరి దానియేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దానియేలు నా జనాభా ఏమైపోతారో, మా దేశం ఏమైపోతారో, నా ప్రజలు అని బాధపడుతున్నావు కదా. ఒకరోజు వచ్చినప్పుడు నీ ప్రజల పక్షాన మహాదూత అయిన మిఖాయేలు నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు జనం పక్షాన మహా అధిపతి అయిన మిఖాయేలు వస్తాడు. అంటే ఈ మాటకు అర్థమైందంటే, మన పక్షమున ఉన్నవాళ్ళు అధికులు కదా. మొదటి వరుసలో దేవుడు ఉన్నాడు. రెండో వరుస ఎవరుంటారు తెలుసా? మన పక్షాన దేవదూతలు ఉన్నారు. ఆమేనానండి. మన పక్షాన ఎవరున్నారమ్మా? అమ్మ, నీకు రెండో లైన్లు ఎవరు ఉన్నారు? దేవదూతలు ఉన్నారు. ఇంకొక మాట, మీకు మంచి మాట చెప్పాలి. కీర్తనల గ్రంథంలో ఒక మాట, కీర్తనల గ్రంథంలో 34వ కీర్తన 7వ వచనం ఏమంటో తెలుసా? కీర్తనల గ్రంథం 34వ కీర్తన 7వ వచనం. మంచి ఫోటో అమ్మా, సరైన ఫోటో. 34వ కీర్తన 7వ వచనం ఏముంటుందంటే, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవునక్క రా బయటికి రా, యేసు నామములో రా బయటికి. అవుట్ లేక అవుట్. సువార్తరాజు, నేను సగం ముఖం కనపడుతున్నా, కరెక్ట్గా సగం ముఖం కనపడుతుంది, ఒక కన్ను కనపడట్లేదు, ఒక కన్ను కనపడుతుంది. అంటే ఈ కన్ను మూసుకోవచ్చనే, ఈ కన్ను మూసేటి తెలిసి అప్పుడప్పుడు తెలిసి చూస్తుండొచ్చనే నాకు. రా బయటికి రా, సువార్త బయటికి రా సైతానా. ఎన్ని తిట్టినా పట్టించుకోవడమ్మా మా సువార్తరాజన్న. మా సువార్తరాజన్న దేవుడు ఆశీర్వదించును గాక. ఇంకొకరు అయినుంటే నా మీద ఎంత బాధపడేవాళ్ళు. నా పేరే చెప్తున్నాడు, నన్నే తిడుతున్నాడని. చూసారా? ఇంకా నాకు కనపడకుండా సైడ్లో కుర్చీలు వేసుకు కూర్చో ఉండే బిడ్డలు ఎవరైతే ఉండారో, రండి బయటకు వేస్తున్నాము సైతానులారా. వాక్యాన్ని ఎన్నకుండా బిడ్డలు పక్కకు తీసుకెళ్ళి షర్ట్ని కూర్చుంది, రా బయటికి. 34వ కీర్తన 7వ వచనం ఏముందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి బ్రతికే తన బిడ్డల చుట్టూ ఆయన దూత, దేవుని దూత కావలి ఉండి మనలను రక్షిస్తుంటాడు అని చెప్తుంది వాక్యం. అంటే మనలను రక్షించడానికి మన పక్షమున ఉండే రెండో వరుసలో దేవదూతలు ఉన్నారు. ఇంకో మాట రాయబడింది, నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు నీ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారంట. పద్మక్క, మేము గుమ్మల దెబ్బ కోసం ఇటుపోయావు నువ్వు. పద్మక్క, నీ కాళ్ళకి రాయి తగలకుండా దేవదూతలు చేతుల మీద ఎత్తి పట్టుకుంటారంట మనకి. అబ్బా, యాక్సిడెంట్లో నీ బండి యాక్సిడెంట్ తగలకుండా కారుని అట్టే ఎత్తి పట్టేస్తారని తెలుసున్నామని ఆమె చెప్పు గట్టిగా. ఇందాక వస్తుంటే సార్ 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 అన్నాడు. అంతే, అట్లంటే ఇప్పుడు పాస్టమ్ డ్యూటీ బాంధవ్యం తీసుకున్నాడు. ఇప్పుడు ఏమన్నా సార్ పాస్టర్ ఏమంటో థ్యాంక్ పాస్టర్ గారు అరుపులు. కారులో కూర్చున్న కాడి నుంచి కొత్త డ్రైవర్ని పిలిచి పిలుస్తుంటుంది నన్ను. అప్పుడప్పుడు బాంధవ్యం తీసుకుంటారు, సార్ 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 అనిందంతే, అట్లా అంతే. బిడ్డలారా, సమయం ఏం చేద్దాం, అట్టొస్తేనే 12 అయింది ఈరోజు. ఆయన దూతలు మనల్ని ఎత్తి పట్టకపోతే రెప్పపాట్లు యాక్సిడెంట్ జరిగిపోతాయి, అంతే యాక్సిడెంట్ జరిగిపోతాయి. అట్టని ఫాస్ట్ పోమని కదా మిమ్మల్ని. ఆదివారం కాబట్టి నేను ఫాస్ట్ వచ్చా. మ్యాక్సిమం నేను 50 కంటే ఎక్కువ పోనని దేవుడితో తీర్మానం చేసుకున్నాను. బైకులో 50, కారులో 80 లాస్ట్. అప్పటి నుంచి మాట మీద ఉన్నాను నేను. ఆదివారం పూట ఇంకా లేట్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఎప్పుడన్నా అంతే, మీరు ఫాస్ట్ పోబాకండి ఆయన. మనం ఇష్ట ప్రకారం అని పోయి దేవుడు మళ్ళీ గాల్లో దీపం పెట్టి ఇసాకన్నా గాల్లో దీపం పెట్టి నేను అని పోతుంటాను, నన్ను కాపాడుకో, ఏం చేస్తున్నాడు, పని పాటలేదని పోకూడదు. మనం అట్ట పోకూడదు. బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి, జ్ఞానంగా ఉండాలి. కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా అవతల పక్క వచ్చేవాడు జాగ్రత్తగా ఉండడు. ఇవన్నీ మనల్ని కాపాడాలంటే
మన పాదములకు రాయి తగలకుండా మనల్ని ఎత్తి పట్టుకునే దేవదూతలు మనకున్నారని నమ్మాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవదూతను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడని 2-3 వారాల క్రితం మీకు వాక్యం చెప్పాను నేను. దూత మనకు ముందుగా నడుచుచు అని వాక్యం విన్నారు కదా మీరు. మనకు ఒక దూతని దేవుడు అలాట్ చేశాడు. ఆ దూత దూత ఫోటో పెట్టమా ఒకసారి చూస్తారు. అది కూడా చాలా తక్కువ. అది చూడండి, మనుషులు ఎంత ఎత్తులో ఉన్నారు చూడండి. మనుషులు ఎత్తు తక్కువ, దేవత ఎత్తు చూడండి, దేవత ఎత్తు చూడండి, అది కూడా తక్కువే. ఇంకా ఎత్తు ఉంటాడు, 5-6 అంతస్తులు ఎత్తు. దెయ్యం చెప్పిన ప్రకారం, లెక్క కొలతల ప్రకారం, దెయ్యం కొలతల ప్రకారం, ముత్తుకూరు దెయ్యం లెక్క కొలతల ప్రకారం ఇంకా ఎత్తు. ఒక్క దేవదూత మన కుటుంబానికి కాపలా, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క దేవదూత కాపలా. ఊహించుకోండి, ఆయన దూత మన చుట్టూ కావలు ఉంచి మన పాదాలకు రాయి తగలకుండా కాపాడుతున్నాడంటే ఎంత ప్రేమ నీకు దేవుడికి నీ మీద ఎంత ప్రేమ. దేవుడి ప్రేమ నీ మీద లేకపోతే ఆ లివర్ కూడా దెబ్బతినిపోయి ఉండేది, ఆ కిడ్నీ కూడా అవుట్ అయ్యి ఉండేది బిడ్డ, ఆ పేగులు ఇంకా దెబ్బతిని ఉండేవి. ఇంకా ఆశీర్వాదం, ఆరోగ్యం, క్షేమం మనం వెంటాడుతుందంటే అదిగో దేవదూతల కాపుదల మనకు బిడ్డ. వారి పక్షమున ఉన్నవారి కంటే మన పక్షమున ఉన్నవారు అధికులు. ఈ అధికుల్లో మొదటి వరుస దేవుడు ఉంటే రెండో వరుస ఎవరున్నారమ్మా? ఎవరో ఒకరు లెక్క అంటారా? దేవదూతలు ఉన్నారు. టకటక మీకు ఉదాహరణ చెప్తా, రాసుకోండి బిడ్డ. ఉదాహరణ చెప్తా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, మత్తయి సువార్త 1 మరి మార్కు సువార్త 1, మత్తయి 4, మార్కు 1లో ఏముంటో తెలుసా? యేసయ్యకి పరిచర్య చేయడానికి దేవదూతలు వచ్చారని రాయబడింది అక్కడ. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్న తర్వాత చివరిలో దేవదూతలు వచ్చి యేసయ్యకి పరిచర్య చేశారంట. మత్తయి సువార్త 4:11, మార్కు సువార్త 1:13, లూకా సువార్త 22:43లో కూడా యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో వేదన పడి, ఆతురపడి, టెన్షన్ పడి, బీపీ వచ్చేసి ఆయన గడగడ వణిగిపోతా భయపడిపోతుంటే ఆయనకు ఒక దూత కనపడి ఆయనకు ఉపచారం చేశాడని రాయబడింది అక్కడ. మరి గెత్సెమనే తోటలో కూడా యేసుక్రీస్తు వారికి పరిచయం చేయడానికి దేవదూత వచ్చాడని రాయబడింది బైబిల్లో, లూకా 22:43. అంతేనా? అపోస్తలుల గ్రంథం 12వ అధ్యాయం 7-8 వచనాల్లో పేతురికి పరిచర్య చేయడానికి చెరసాలలోకి దేవదూత వచ్చాడా రాలేదా? హలో, హేరోదు రాజు పేతురు చెరసాల్లో వేస్తే పేతురు నిద్రపోతున్నాడు. ఆయన కల అనుకుంటున్నాడు, నిజంగానే దేవదూత వచ్చాడు. పేతురు పైకి నిలబడ్డాడు. సంఖ్యలు ఎక్కడెక్కడ ఊడిపోయినాయి. చెప్పులు వేసుకో, నడుం కట్టుకున్నాడు. అలా గేట్లు దాటించుకొని 3వ వీధిలో తీసుకుపోయి వదిలేశాడు. అప్పుడు మెలకువ వచ్చి చూస్తే, ఒరే కల అనుకున్నానే, నిజంగా తన దూతను పంపి నా దేవుడు నన్ను తప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పేతురుకు పరిచర్య చేసిన దేవదూత. అంతేనా? 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఏలియాకు పరిచర్య చేసిన దేవదూత ఏలియా. డేవిడ్ రా బయటికి, అప్పుడే లోపల పోతాను, ఇప్పుడే పోతాను లోపలికి. అయిపోయిందిలే, నాకు అర్థమైపోయింది, సూపులతో చంపేస్తారు కదా, నాకు ఎందుకు తెలీదు. నేను స్టార్ట్ చేసి ఎంత టైం అయిందమ్మా? కరెక్ట్ 1 గంట 23 సెకండ్లు అయింది. ఇప్పుడు నాకు తెలుసు మీరు సూపులతో గుచ్చి చంపరా. ఇక గంట అయితే నాకు తెలీదా? ఇక నేనేమన్నా సిగ్గులేని ఉన్నా ఎక్కువసేపు చెప్పడానికి 2 నిమిషాలు ఆపేస్తా. నాకు సహకరించే పని ఉంటే హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. అట్టి ఎట్టయినా నువ్వు మొత్తం చెప్పి ఆపుతావు, కానీ ఇప్పుడు మనం ఆపమంటా అంటారు. ఆపను, అది చెప్పేసి ఆపేస్తా, అది ఫాస్ట్ చేసి చెప్తా. బిడ్డ, ఏలియాకు పరిచర్య చేసిన దేవత ఎక్కడా? యెజెబెలుకు భయపడిపోయి ఇక ఈ బ్రతుకు సోలని అరణ్యంలోకి వెళ్ళిపోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడి దిగులుతో కన్నీళ్ళతో ఏడ్చి నిద్రపోతే దేవదూత వచ్చి ఏలియాను తడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా లే, నిద్రలే చూస్తే తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము, ఆ తర్వాత నీళ్ల బుడ్డి, రొట్టె తిన్నాడు, నీళ్లు తాగాడు, మళ్ళా పడుకొని నిద్రపోతున్నాడు. మళ్ళా లేపుతున్నాడు దేవదూత, లే, మళ్ళా రొట్టె తిన్నాడు, నీళ్లు తాగాడు, ఇంకా బయలుదేరు. 40 రాత్రింబగళ్ళు ఆ రొట్టెలు తిన్న శక్తి చేత 40 రాత్రింబగళ్ళు ఏకధాటిగా నడుచుకుంటూ వెళ్ళిపోయి వేస్తున్నాం. మనమేం చెప్పండి గట్టిగా. పరలోకంలో ఉండే 2 రెట్లు తింటే ఎన్ని రోజులు నడుస్తాం మనం లేకుండా? హలో, పరలోకంలో చేయబడిన రొట్టెలు 2 తింటే ఎన్ని రోజులు నడుస్తాము? 40 రాత్రులు 40 పగళ్ళు, నీళ్లు కూడా తాగకుండా. పరలోకంలో ఉండి నీళ్లు తాగినా, పరలోకంలో రొట్టెలు తిన్నా 40 రోజులు మనకు ఆకలి కాదు, దాహం కాదు. నేను బైబిల్లో ఉండే మాటలే చెప్తాను, అంతే. అక్కడ చూస్తున్నారు ఇది. నన్ను మీరు 2 రొట్టెలు తింటేనే అంత ఆరోగ్యమైతే, రేపు పరలోకంలోకి వెళ్ళి బిర్యానీ తింటే, రేపు పరలోకంలోకి వెళ్ళి యాపిల్స్ కాయలు తింటే, రేపు పరలోకంలోకి వెళ్ళి నాకు అలా కాయలు అంటే బాగా ఇష్టం, ఏమంటారు సీతాఫలం కాయలు 5 తింటే ఎన్ని ఉంటాయాడా? ఉంటాయి.
భూమి మీద ఉండే అన్నీ మనకు పరలోకంలో ఉంటాయి. ఆమె చెప్పండి. ఏడ పేదరికంలో ఉండేవాళ్ళు అక్కడ పేదరికంలో ఉండరు, అక్కడ సర్వ సమృద్ధి ఉంటుంది, ఇబ్బంది లేదు. 2 రొట్టెలు తింటేనే అంత బలమా? అవును, అంత బలం. బిడ్డ, ఏలియాకు పరిచయం చేసిన దేవదూత. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాల్లో పౌలు గారు ఏమంటారు తెలుసా దేవతల గురించి? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనం ఏమంటుందంటే, వీరందరూ రక్షణ అనే స్వాస్థ్యం పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. రక్షణ అనే స్వాస్థ్యం పొందబోచున్న నీకు నాకు పరిచర్య చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు. బిడ్డలారా, దేవదూతలు మనకు సేవ చేసే ఆత్మలు. నమ్మి మాట, వారి పక్షమున ఉన్నవారి కంటే మన పక్షమున ఉన్నవారు అధికులు. 2వ లైన్లో మనకు పరిచర్య చేయడానికి సేవకులైన ఆత్మలుగా ఉన్నారు దేవదూతలు. నీ కొడుకు కాలేజీకి వెళ్తే క్షేమంగా ఇంటికి వచ్చేదాకా దేవతలు చూసుకుంటారు. యేసునామములో ఆమేన్ చెప్పు గట్టిగా. నీ వయసుకు వచ్చిన ఆడపిల్లల మీద మగవాడు ఇంకొక కన్నుకు పడకుండా నీ 2 కూతుర్లు కాపాడగలిగే నా ఇద్దరు కూతుర్లు కాపాడగలిగే బాధ్యత దేవదూతల మీద ఉంది. అందుకని నేను ఫ్రెష్గా ప్రశాంతంగా ఉంటాను. నేను కొంతమందికి భయం, ఏందో ఏం చేస్తారు, ఎట్ అయిపోద్దో, ఏమైపోతారో, ఏమన్నా ఎగిరిపోతారో, ఎగిరిపోతారేమో అట్లా భయపడకూడదు బిడ్డ. ఎగిరిపోతారంటే ఆమేన్ అనుకో, ఎగిరిపోతారు. ఇంకా వద్దు, అసలు ఆ భయమే వద్దు మనకి. మన ఆడపిల్లల్ని వెన్నంటి ఉండి కాపాడి ఏ మగపిల్లల చేతిలో పడకుండా నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే దేవుని దూత కావలి ఉండి వారిని రక్షించి క్షేమంగా పెళ్ళయ్యేదాకా సేఫ్గా భద్రపరుస్తారు మన బిడ్డలు. ఆమేన్ చెప్పు గట్టిగా. మనకు పిల్లల మీద నమ్మకం లేదు. ఎవరి మీద నమ్మకం ఉంది? దేవుడి మీద నమ్మకం ఉంది. దేవుడిని బట్టి నమ్మకం ఉంది కాబట్టి నమ్మాలి బిడ్డ. ఇప్పుడు చెప్పండి, మన పక్షం ముందు ఉన్నవారు ఎవరు? మొట్టమొదటి ఎవరున్నారు మన పక్షాన? దేవుడు. రెండోది మన పక్షం ఉండేది ఎవరు? దేవదూతలు. లాస్ట్ మాట, ఇంకా లాస్టే. ఒక్క పేజీ ఉంది, 2 రెఫరెన్స్లు ఉన్నాయి. 3 నిమిషాలు నా టైం ఏంటి చెప్పేస్తా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనంలో ఏముంటుందో తెలుసా? 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనంలో ఏముంటుందంటే, మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు అంటే, ఇదిగో అవతల వారి పక్షం కంటే మన పక్షం వారు అధికులు అని చెప్పాడు ఎలీషా ప్రవక్త. మన పక్షం ఉండేవాళ్ళ 3వ వరుస. మొదటి వరుస దేవుడు, 2వ వరుస దేవదూతలు, 3వ వరుస దేవుని యాజకులు అనగా దేవుని సేవకులు మన పక్షాన ఉన్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పు గట్టిగా హల్లెలూయా. అంటే మీ పక్షాన సేవకులు కూడా ఉన్నారు. పెట్టిందా? అగో చూడండి, మన పక్షమున ఉన్నవారు సేవకులు 3వ వరుస. సేవకులు బలి చేశారని అనుకుంటున్నావా? అమ్మా, సేవకుల శక్తిని బట్టి కదా ఇది. సేవకులకు దేవుడిచ్చిన శక్తిని బట్టి. ఆమేన్ చెప్పండి గట్టిగా. సేవకులు వాడుకునేది ఎవరు? దేవుడు. దేవుణ్ణి బట్టి సేవకులు మన పక్షం మంది ఉంటారు. అది గుర్తుపెట్టుకో. బైబిల్ గ్రంథంలో ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా? ఉన్నాయి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో సారేపతి విధవరాలు కుమారుని బ్రతికించిన ఏలియా ప్రార్థన. సారేపతి విధవరాలు కుమారుడు చనిపోతే ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఆ కుమారుని బ్రతికిస్తాడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో షూనేమీయుల కుమారుని బ్రతికించిన ఎలీషా ప్రార్థన. ఎలీషా ప్రవక్త ప్రార్థన చేస్తే షూనేమీయుల కొడుకు స్వస్థపరచబడి చనిపోయిన వాడు లేస్తాడు. దైవజనుల ప్రార్థన కూడా కొన్ని అద్భుత కార్యాలు బైబిల్ గ్రంథంలో జరిగించింది. ఎరికో చెడిపోయిన నీటిని బాగు చేసిన ఎలీషా ప్రార్థన. శృంగారమును దేవాలయపు ద్వారమునందు కూర్చున్న కుంటివాడిని బాగు చేసిన పేతురు యోహానుల ప్రార్థన. సేవకులు కూడా మన పక్షమందు ఉన్నారు. అందుకే అప్పుడప్పుడు సేవకుల చేత కూడా ప్రార్థన చేయించుకోండి. ఇప్పుడు మరీ విశ్వాసులు మరీ స్పీడ్ అయిపోయారు. ఏమి చెప్పట్ల పాస్టర్లకి, అవసరం లేదు అంటారు ఒకటే మాట. మంచిదే కదా అది కూడా. విలసన ఫ్రిడ్జ్ తెచ్చుకుని నెలకి నేను చూస్తే ప్రార్థన చేయమంటాను నన్ను. నేను పోయి ఆ ఇంటికి పోయి చూస్తే ఫ్రిడ్జ్ని, విలసన్ కాదులే పేరు విలసన్ చెప్పి మళ్ళీ విలసన్ కూడా ఫ్రిడ్జ్ తెచ్చాడమో మళ్ళీ విలసన్ అనుకుంటాడు. విలసన్ కాదులే, ఫ్రిడ్జ్ తెచ్చి 4 రోజులు వాడి నేను ఆ ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత ఇప్పుడు ప్రార్థన చేయని చెప్తున్నాడు. ఎంత మంచి వాళ్ళు తెలవడా? ఎంత నంబర్ 1 క్యాండిడేట్లో చూడండి మీరు. ఫ్రిడ్జ్ ఇంట్లోకి తెచ్చుకున్నారు. సార్ కొత్త ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాం, ప్రార్థన చేస్తే ఓపెన్ చేస్తాం చెప్పలే మళ్ళా ప్రార్థన చేస్తే మళ్ళీ మనం ఏమన్నా వద్దులే.
బైక్ తెచ్చుకొని వారం వాడేసుకొని పాస్టర్ కళ్ళ కనపడలేక ప్రార్థన చేయి అని చెప్తుంటారు. సైకిల్ తెచ్చుకొని 2 వారాలు వాడేసి అప్పుడు ప్రార్థన చేస్తాం. తప్పు లేదు బిడ్డ, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే అది మన క్రమం అనమాట. ఏదైనా కొత్త వస్తువు తెచ్చుకున్నప్పుడు అది సేవకుల ప్రార్థన మీకు మంచిది. ఈరోజు కృపాకర్ అక్కడ స్కూటీ తెచ్చాడు. అక్కడికి స్కూటీ కొత్తది స్కూటీ కొనుక్కొని వచ్చాడు. సార్ ప్రార్థన చేయడం ప్రార్థన చేయించుకున్నాడు. అట్లా ఒక కొత్త వస్తువు కొన్నప్పుడు అలా ప్రార్థన చేసుకుంటే అది మీకు మంచిది. అది క్రమం కదా. మీ పక్షాన ఎవరున్నారు? 3వ వరుస ఎవరున్నారు మీ పక్షాన? ఎవరన్నారు? బుడబొక్కల సేవకులు. ఏందంటున్నారు మీరు? సేవకులు అంతకంటే ఘోరం చూస్తున్నారు మమ్మల్ని కొంతమంది అయితే. అసలు పడుచుకోవట్లా. మేము ఉండేది మీకోసమేనమ్మా. మేము లేకపోతే మీకు 3వ వరుస ఉండదు. ఆమె అని చెప్పండి గట్టిగా. కంటికి కనబడే పాస్టర్నే ప్రేమించలేకపోతే కంటికి కనబడే దేవుని ప్రేమిస్తారు మీరా? కంటికి కనబడే సేవకుడినే మనం గుర్తుపెట్టుకోకపోతే ఆత్మనేత్రలతో చూసే దేవుణ్ణి, దేవదూతలు ఏం ప్రేమిస్తారు మీరు? కాబట్టి మీరు అందరూ మంచివాళ్ళే బిడ్డ, అందరూ మంచివాళ్ళే. అక్కడక్కడ ఉంటారు అట్ట. అది కూడా కొట్టుకుపోవాలి వేసుకున్నాం ఈ వాక్యం ద్వారా. ఇప్పుడు అంతే. ఏదైనా దేవుడికి ఇచ్చినప్పుడు నువ్వు వెంటనే దైవజనుని గుర్తుపెట్టుకో. మంచిది, ప్రార్థన చేయించుకో. బాగలేకపోతే ప్రార్థన చేయించుకో, అది మంచిది కదా. సేవకులు మన పక్షం మంది ఉన్నారు. సేవకులు మీకున్నారు. బోరలు ఊదే సేవకులు ఉన్నారు. బోర ఊదడం అంటే ప్రార్థన చేయటం. ప్రార్థన చేసే యాజకులు మన పక్షాన ఉన్నారు. వాక్యం సెలవిచ్చింది. ఎవరి పక్షాన అయితే యాజకులు బోరలు ఊదుతారో వారికి జయం చేస్తున్నాము. ఆమేన్ చెప్పండి గట్టిగా. వారికి జయమే బిడ్డలారా. లాస్ట్ రెఫరెన్స్ నేను మూసేస్తున్నాను. నిర్గమకాండం 17వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండం 17వ అధ్యాయం 11వ వచనంలో బిడ్డలారా, కొండ మీదకి ఎక్కిన ఒక ఆయన చెయ్యి ఎత్తితే దేవుని బిడ్డలు గెలుస్తున్నారు, చెయ్యి దించేస్తే శత్రువు గెలుస్తున్నారు. ఎవరు చెప్పండి? మోషే కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేస్తుంటే చేతులు ఎత్తినప్పుడేమో యెహోషువ సైన్యం గెలుస్తుంది. చేతులు దించినప్పుడు ఆ వాక్యం ఎట్లా ఉంటుందో తెలుసా? నిర్గమకాండం 17-11 వచనంలో మోషే తన చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. కొంతమంది ఏమనుకుంటారంటే పాస్టర్ ప్రార్థన లేకపోయినా కూడా మా కత్తికి బలం ఉంది, మేము ప్రార్థన చేసుకుంటున్నాము, మేము కూడా ప్రార్థన చేసుకోగలుగుతాము, ప్రతిదానికి సార్ అవసరం లేదు, మేము చేసుకొని క్లీన్ చేసుకుంటాము. మంచిదే, కానీ కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా సేవకుని ప్రార్థన కావాలా. యెహోషువ మంచి పరాక్రమవంతుడు, యుద్ధం బాగా చేస్తాడు, పవర్ఫుల్ మ్యాన్. అయినా మోషే చెయ్యి ఎత్తితేనే యెహోషువ కత్తి గెలుస్తున్నామని చెప్పండి గట్టిగా. మోషే చెయ్యి దించితే యెహోషువ కత్తి ఓడిపోతుంది. యెహోషువ కత్తిలో జయం లేదు, మోషే ఎత్తిన చేతిలో ప్రార్థనలో జయం ఉంది. బిడ్డ అటని మేము అతిశయించడం కాదు, మేము గర్వించడం కాదు, మీ క్షేమం కొరకే చెప్పేది. కొన్ని సందర్భాల్లో మనకు ప్రార్థనలు ముఖ్య అవసరం. కుటుంబాల్లో కలిసి రాకపోతుంటే, ఎంత చేసినా కలిసి రాకపోతుంటే ప్రార్థన పెట్టించుకోండి. అన్నిసార్లు పెట్టించుకోవాలే, మీకు కానీ మరీ ఇబ్బంది అయిపోతున్నప్పుడు ప్రార్థనలు పెట్టించుకోండి. మీ పక్షాన దైవజనులు చేతులు ఎత్తితే అది మీకు ఆశీర్వాదం. సేవకులు మన పక్షం మంది ఉన్నారు. 3వ వరుస. ఇప్పుడు చెప్పండి, మొదటి వరుస ఎవరన్నా మన పక్షం ఎవరున్నా? మొదటి వరుస ఎవరున్నారమ్మా? దేవుడు. 2వ వరుస దేవదూతలు. 3వ వరుస సేవకులు. ఇంతమందిని దాటి సైతాన్ని దగ్గర రావాలి యేసునామములో, అంతే. అది నువ్వు నమ్మితే ఇక భయపడవు. అందుకే ఎలీషా ప్రవక్త చెప్తున్నాడు, భయపడొద్దు. గెహజీ, భయపడొద్దు. వారి పక్షమున ఉన్నవారి కంటే మన పక్షమందు ఉన్నవారు అధికులై ఉన్నారు. చూస్తావా, వీడి కళ్ళు తెరువు ప్రభువా. అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, పర్వతమంతా ధూమంతో నింపబడిపోయి ఉన్నాయి. ఇగో ఇంత సైన్యం నీ పక్షాన ఉంది బిడ్డ. కాబట్టి ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చి దిగులు పడుతున్నా నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు నేను ధైర్యపరిచేటప్పటిదాకా ఒకవేళ వ్యాధిలో ఉన్నావా, బాధలో ఉన్నావా, దిగులు పడద్దు. నీ పక్షాన దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, సేవకులు ఉన్నారు. ఖచ్చితంగా నేను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు నిశ్చయంగా జయిస్తావు యేసు నామములో. నీ కన్నీళ్లు తొలగిపోతాయి. నువ్వు మరలా ఆశీర్వాద ఆనందాలు నీ కళ్ళతో చూస్తావు యేసు నామములో. అప్పుడప్పుడు ప్రార్థన చేయించుకో, పాస్టర్ని పిలిపించి ప్రార్థన పెట్టించుకో. నీకు అది మంచిది. నీ పక్షమందు ఉన్న వాళ్ళలో 3వ వరుస సేవకులు కూడా ఉన్నారు. మరి బిడ్డ, షూనేమీరాలు ప్రేమించినట్లుగా, ఆ తర్వాత సారేపద విధురాలు ప్రేమించినట్లుగా సేవకులు ప్రేమించి వారి ప్రార్థన సపోర్ట్ మనం తీసుకోవాలి. అది మీకు మంచిది. ఈ మాటలన్నీ మన కుటుంబాలకి దేవుడు దీవెనకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. ఈ మాటలు దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. దయ్యం మీ దగ్గర రావాలంటే మొదట దేవుని దాటాలి, 2 దేవదూతలను దాటాలి, 3వది సేవకులు దాటాలి. అప్పుడు మీ దగ్గరకు వస్తాడు వాడు. ఇంత ప్రొటెక్షన్ కాపుదలు మీకు ఉన్నప్పుడు, సౌండ్ పెడతారు, ఫోన్ సౌండ్ పెట్టి, ఇంత కాపుదలు మీకు ఉన్నప్పుడు ఎందుకు భయపడుతున్నారు? మీ కళ్ళకు కనపడే శ్రమలు కొద్ది కాలమే, దేవుడు తీసేస్తాడు బిడ్డ. ధైర్యం తెచ్చుకోండి. ఎవ్వరు దిగులు పడద్దక్క, ఎవ్వరు భయపడద్దు. మీ బిడ్డల భవిష్యత్తు అయినా, మీ పిల్లల పెళ్ళిళ్ళైనా, నీ ఆరోగ్యమైనా, నీ అనారోగ్యమైనా, నీ ఇల్లు విషయంలోనైనా, నీ బండ్ల విషయంలో ఏది కూడా ప్రభు చూసుకుంటాడు. అంతే.
నువ్వు ఒకటే మాట చెప్పు, నేను భయపడను, నా పక్షమందున్న వాళ్ళు అధికులై ఉన్నారు, అవతల వాళ్ళ పక్షం కంటే నా పక్షమందున్న అధికమై ఉన్నారు. నేను నమ్ముతున్నాను ఈ మాటని. హృదయపూర్వకంగా నమ్మి దేవుని స్తుతించి కన్నీటితో ఇంత గొప్ప కాపుదల నీకు ఇచ్చిన దేవుని ఎదుట ఏమైనా పొరపాటు చేస్తుంటే ఒప్పుకో బిడ్డ, ఇప్పుడే ఒప్పుకో. ఒక 5 నిమిషాలు టైం ఇస్తాను నీకు, ప్రార్థన చేసుకుందాం. బల్ల రెడీ చేసే లోపల మనం అందరం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధలు చేయను గాక. ఆమేన్. యేసు కొరకు బ్రతకాలనుకునే ప్రతి ఒక్కరు బల్లో చేతులు వేయాలి.